शब्दाद्व्योमततः ससर्जित विभो स्पर्शं ततो मारुतं तस्माद्रूपमतो महोधचरसं तोयं च गन्धं महीम्। एवं माधव पूर्वपूर्वकलनादाद्याद्यधर्मान्वितं भूतग्राममिमं त्वमेव भगवन् प्राकाशयस्तामसात्। అని స్వామిని సంబోధిస్తున్నారన్నమాట. ఆ పరమాత్మని సృష్టి ఎలా చేసావయ్యా, నువ్వు ఇలా సృష్టించావు కదా అని ఆయన ఎదురుగా కూర్చొని ఆయనతో సంభాషిస్తున్నారు కదా. సంభాషించినట్లుగా రచన చేస్తూ ఉన్నారు. ఆయనతోటి భావిస్తూ ఆయనతోటి మాట్లాడుతూ ఆ భావనలోనే ఈ రచన అంతా జరిగింది. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ తామసం ఈ శబ్దం అనే గుణం దేని నుంచి వచ్చిందంటే ఈ శబ్ద గుణాల నుంచి ఆకాశం వచ్చిందట. మనం గుణాలు చెప్పుకున్నాం కదా, అవి కాకుండా త్రిగుణాలు కాకుండా ఈ శబ్ద గుణాల నుంచి ఆకాశం అనేది ఉద్భవించిందట. అంటే ఆకాశానికి ఒక్కటే గుణం ఉంది, అందుకని ఒకటే గుణం ఉంది కాబట్టి మనం దాన్ని సరిగ్గా పట్టుకోలేకపోతున్నాం. అంటే ఆకాశం గగనం శూన్యం అనుకుంటున్నాం. అంటే దానికి ఒక రూపం లేదు, ఒక తర్వాత రుచి లేదు, ఒక వాసన లేదు, అందుకని దానికి ఒక వెలుగు తెలియటం లేదు మనకి. దానికంటే ఒక ప్రస్ఫుటమైనటువంటి ఆకాశం ఈ ఆకారంలో ఉంటుంది అనేది మనకి తెలియడం లేదు. ఎందుకని అంటే దానికి ఆ గుణాలన్నీ లేవు. దానికి ఉన్న గుణం వల్ల శబ్దం ఏం చేస్తుంది, ఆకాశం నుంచి ఆ ఉరుములు మెరుపులు ఆ శబ్దం వస్తుంది. ఆ శబ్ద గుణం ఒక్కటే ఉంది దానికి. అందుకని గుణం తక్కువ అయితే అక్కడ మనకి అది సూక్ష్మం అయిపోతుంది. ఆ పంచభూతాల్లో ఆ భూతము సూక్ష్మంగా ఉంటుంది. ఈ ఆకాశానికి ఒకటే గుణం ఉందట, అది శబ్దగుణం. ఈ శబ్దగుణం నుంచి ఈ ఆకాశం అనేది వచ్చిందట. ఈ ఆకాశం నుంచి రెండవది స్పర్శ అనేది వచ్చిందట. స్పర్శ అంటే ఏంటి, ఈ స్పర్శ నుంచి వాయువు వచ్చిందట. ఆకాశ గుణం నుంచి స్పర్శ వచ్చిందట. అంటే ఆకాశం మొట్టమొదటి పంచభూతం, దాని నుంచి వాయువు వచ్చింది. ఈ వాయువు యొక్క గుణం ఏమిటయ్యా అంటే, వాయువుకి ఒక స్పర్శనే ఉందా, దీనికి ఆ దాని గుణాన్ని కూడా కలుపుకుందట. ఏమిటి, వాయువుకి రెండు గుణాలు ఉన్నాయి. ఆకాశానికి ఉన్నటువంటి శబ్ద గుణము ఉంది, దీనికి ఉన్నటువంటి స్పర్శ గుణము ఉంటుంది. ఈదురుగాలు వచ్చింది అనుకోండి, మనకు తుఫానుకు వచ్చినప్పుడు ఒక విధమైన సౌండ్ వస్తుంది కదా, ఈలు వేసినట్టు సౌండ్ వస్తుంది. అంటే దీనికి వాయువుకి స్పర్శ గుణం ఉంది, ఆకాశానికి ఉన్నటువంటి ఆ శబ్ద గుణం కూడా ఉంది. రెండు గుణాలు కూడా దీనికి ఉన్నాయన్నమాట. ఆ తర్వాత దాని నుంచి వాయువు నుంచి ఏమొచ్చింది మనకు, తేజస్సు దానికి ముఖ్యమైనటువంటి రూపం అన్నమాట. అంటే ఏదైనా ఒక వెలుగు ఉంటే కదా మనకు కనిపించేది. ఒక వెలుగు ఉంటే కానీ మనకి కనపడదు. అంటే అంటే ఆ తేజస్సు ఉంటే కానీ దృష్టి లేదు. కాబట్టి ఆ రూపం మనకు కనపడాలంటే తేజస్సు కావాలి. మూడవది వచ్చేసి మూడవ పంచభూతం అనేది తేజస్సు. ఈ తేజస్సు యొక్క గుణం వచ్చి ఆ రూపం, ఒక రూపమైనా దీనికి శబ్దము ఉంది, ఆ తర్వాత స్పర్శ ఉంది, రూపము ఉంది. కాబట్టి తేజస్సుకి అంటే శబ్దం, ఆ గడగడ అని మంట వచ్చినప్పుడు చిట్టపట్టలు శబ్దం వస్తుందా మనకి, అగ్నిహోత్రంలో అన్ని సమిధలు వేసినప్పుడు చిట్టపట్ట శబ్దాలు వస్తాయి కదా, ఆ శబ్దము ఉంది. ఆ తర్వాత దానికి ఆ వేడి తగులుతుంది కదా మనకి, దాని దగ్గరగా ఉన్నప్పుడు ఆ స్పర్శ తగులుతుంది, ఆ రూపం, ఆ వెలుగు మనకి కనపడుతుంది. అంటే ఈ తేజస్సుకి మూడు గుణాలు ఉన్నాయి. అంటే ఆకాశం నుంచి వాయువు నుంచి తేజస్సు, ఈ వచ్చేవి ఆ వాటి గుణాలను కూడా కలుపుకుంటూ వస్తున్నాయి. ఆ తర్వాత తేజస్సు తర్వాత నీరు. దీని ముఖ్య గుణం ఇంకొక పంచభూతం ఏంటంటే, పంచభూతాల్లో తేజస్సు తర్వాత ఇంకొకటి నాలుగవది ఏంటంటే జలం, అది నీరు. దీని యొక్క గుణం ఏంటంటే ఈ రసం. ఈ రసానికి ఆ నాలుగు గుణాలు ఉంటాయి. ఆకాశానికి ఉన్న గుణము, తర్వాత వాయువుకున్న గుణము, ఈ తేజస్సుకున్న గుణము, ఆ మూడు. అది కాకుండా దీని గుణము, ఇది కూడా కలుపుకుంటుంది అన్నమాట ఈ రసం. అన్ని గుణాలు ఉంటాయి జలానికి, నాలుగు గుణాలు ఉంటాయి. ఇక దాని నుంచి భూమి వచ్చింది. ఈ భూమి యొక్క గుణము గంధం. ఈ భూమికి కూడా 5 గుణాలు వస్తాయి.
ఆ వెనుక ఉన్నటువంటి ఆ మిగతా 4 భూతాల గుణాలను భూమి కలుపుకొని 5 గుణాలు ఉన్నాయన్నమాట. ఇవి పంచభూతాలు. అదే మనకి ఇక్కడ చెప్తున్నారు కదా, పూర్వ కలన అని. పూర్వ కలన అంటే ఆ పంచభూతం నుంచి దీనికి అంటే ఆకాశం నుంచి వాయువుకి, వాయువు నుంచి తేజస్సుకి, తేజస్సు నుంచి నీటికి, నీటి నుంచి భూమికి, ఆ గుణాలు కలుస్తూ వచ్చి భూమికి వచ్చేసరికి 5 గుణాలు కూడా ఉన్నాయి. అందుకని భూమి స్థిరంగా ఉంది, అన్ని గుణాలు ఉన్నాయి, మనకు అందుబాటులో ఉంది. జలానికి 4 ఉన్నాయి కాబట్టి మనకి చూడడానికి అందుబాటులో ఉంది, కానీ అది నివాసం కాదు, అది పారిపోతూ ఉంటుంది, స్థిరత్వం లేదు కదా దానికి. ఆ జలం ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ భూమికి 5 గుణాలు ఉన్నాయి. కాబట్టి స్వామి ఇలా పంచభూతాలని ఆయా గుణాలని కలుపుకుంటూ ఈ అన్నిటినీ సమన్వితం చేస్తూ ఎంత చక్కగా సృష్టి చేసావయ్యా, ఇంత బాగా సృష్టి చేసావు కదా అని ఆ స్వామితోటి సంభాషణ చేస్తున్నారు.